నమస్తే, నేను మీ రాచకొండ. ఆమె ఒక తెలంగాణ ఉద్యమ గానం. గానమే తన బతుకంత ప్రస్థానం. అవార్డులు రివార్డుల కోసం కాదు, తెలంగాణ కోసం బతుకుతా, పాట కోసం నిలుస్తా, ఏ పోరాటైనా పాటతోటే గెలుస్తా అని చెప్పే అక్క మనందరికి ఎంతో సుపరిచితం, స్వర్ణక్క. అక్క నమస్తే. వెల్కమ్ టు అమూల్య స్టూడియో. ఎస్, తెలంగాణ సాధించుకున్నాం. అంతకు ముందు నుంచి ప్రజా పాటలో ఉన్నావు, తర్వాత ఉద్యమ పాటలో ఉన్నావు, ఇప్పుడు తెలంగాణ అంటే ప్రభుత్వంలో కూడా ఉన్నావు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అవతల ఉన్న పోరాట పాటకి, తెలంగాణ కోసం ఉన్న పోరాట పాటకి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాటకి ఉన్న తేడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసిన? అంతకు ముందు మలిదశ ఉద్యమానికి ముందు ఒక ఆకలి పోరాటం, ఒక పేదరిక పోరాటం. మలిదశ ఉద్యమం పోరాటం ఏంటంటే గురి తెలిసిన పోరాటం. మలిదశ ఉద్యమం గురి తెలిసిన పోరాటం. అందుకే 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. దశాబ్ది ఉత్సవం అంటే 10 ఏళ్ల తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల ముచ్చట మళ్ళా మాట్లాడదాం. కానీ ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఎన్నో ఉద్యమ పాటలు మీ కంఠం నుంచి, అంటే కడుపు కాల్చుకోనో, ఆకలిని కడుపులో పెట్టుకోనో, తెలంగాణ లక్ష్యం ఒకటిగా ఎన్నో, అంటే ఇల్లు నడిచి, తల్లి నిడిచి, పల్లె నిడిచి, అన్ని పల్లెలు చుట్టుకొని మన తెలంగాణ మనకు కావాలని పరిగెడుతున్న ప్రస్థానం నుంచి ఆ పోరాటం, ప్రత్యక్ష పోరాటంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ జూన్ సందర్భంగా, అంటే ఈ అవతరణ దినం సందర్భంగా ముందు ఒక తెలంగాణంతో ప్రారంభించి మిగతా విషయాల్లోకి వెళ్ళిపోతాం. మా ఉల్లారే ఉల్ల మట్టి పొత్తిల్లల్లా, మా ఉల్లారే ఉల్ల మట్టి పొత్తిల్లల్లా, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కార్తే నాన్న రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన వీరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. తెలంగాణ వీరులకు జోహార్. సూపర్ సూపర్. నిజంగా అమరులకు జోహార్. వాళ్ళ త్యాగ ఫలితమే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ ముచ్చటకు వచ్చినప్పుడు ఈ తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్లలో ఉద్యమకారులకు, ముఖ్యంగా సాహిత్యం పాట ఆయుధంగా చేసుకొని పోయిన మీలాంటి ఉద్యమకారులకు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సరైన న్యాయం జరిగిందంటారా? కొద్ది మంది కళాకారులకు మాత్రం ఒక ఉపాధి లాగా ఒక ఉద్యోగం ఇచ్చి కొంతమంది కళాకారులలో వెలుగైతే చూసినాం. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన ఎందరో కళాకారులకు మాత్రం ఇంకా న్యాయం అనేది జరగలేదు. నేను అనేది ఇప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే అనలేము. ఇప్పుడిప్పుడే వచ్చారు వాళ్ళు వాళ్ళ ఇల్లు జరుపుకొని చక్కబెట్టుకునేసరికి కొంత సమయం పడుతుంది. నేను అన్నట్టు మీకు కొంత న్యాయం అంటారు. అంటే 25,000 వాళ్ళు చేసిన త్యాగానికి 25,000 సమతూకమేనా? అయితే కళకి ఎప్పుడు గానీ మనం నిలబెట్టలేము, కళను కొలవలేము. కాకపోతే కొంతవరకు ఆదుకోగలిగింది. కళాకారులకే సరైన న్యాయం జరగాల, కళాకారులకు ఇల్లు ఇవ్వాలా, కళాకారులకు నువ్వు ఇస్తానన్న జాగిచ్చేది ఉండే చాలా ఉండే. దాని ఫలితం పబ్లిక్ చూపించింది. రమేష్ అన్న, నేను కూడా చెప్తానా, ఇప్పుడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో నేను చాలా మంది తాతలు, నాన్నలు, అవ్వలు ఉంటారు, అలా విన్నా. మా తాతకు స్వతంత్ర పోరాట సమరోజులుగా పెన్షన్ వస్తుంది అని ఇట్లా మా దోస్తులు వాళ్ళు వీళ్ళనగా నేను విన్నా. అయితే అట్లనే ఇప్పుడు తెలంగాణ అనేది కూడా ఇది ఒక స్వతంత్ర పోరాటం. అవు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా పాల్గొన్నారో వాళ్ళు ఎవరైనా కానీ, కళాకారులు కావచ్చు, జైళ్ళలో దెబ్బలు తిన్న విద్యార్థి నాయకులు కావచ్చు, వాళ్ళను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. వాళ్ళు పొట్ట చేత పట్టుకుని తిరిగి తినక తిప్పలేక తిరిగిరు కాబట్టి
తెలంగాణ స్వతంత్ర పోరాట సమరయోధులుగా ముఖ్యంగా కళాకారులను గుర్తించి వాళ్ళకు ఇంత ఇంటి స్థలం ఇచ్చి కట్టుకొనికి కూడా కాస్త ఆర్థిక సాయం అందించి ఏదో ఉపాధి మార్గం చూపించాలి. ఇలా భాష సాంస్కృతిక శాఖ ఉన్నది. దాని ద్వారా ఏదన్నా ఒక మార్గం చూపించి ఉపాధి అన్న ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది ఆదుకోవాలి అని నేను కోరుకుంటున్నా. రికగ్నైజ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రెండు కావాలి అట్ ది సేమ్ టైం. ఖచ్చితంగా వి ఆర్ ఫైటర్స్, సో దట్స్ వై కంపల్సరీ కావాలనేది ఈ ప్రభుత్వానికన్నా మీరు గట్టిగా విన్నవించాలి అని నేను అనుకుంటాను. అంటే ముక్త కంఠంతో వెళ్తే ముక్త కంఠంతో ఆల్రెడీ చేస్తుందని నేను ఆశిస్తున్నా. ఇక్కడ కళాకారులకు ఉన్న ప్రధాన భయం ఏంటంటే వీళ్ళు ఉంచుతారా ఉంచారా, ఈ 25,000 వస్తాయా రావా అన్న ఆ భయంలో కొంత గట్టిగా ప్రశ్నించలేని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన అవతరణ దినోత్సవం వేడుకలు తీసుకో వచ్చిన ఈ 5 నెలలలో కూడా కళాకారులకు మన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నది. కానీ పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, చేస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక మాట అడగదలుచుకున్నాం ఫైనల్లీ, అంటే ఖచ్చితంగా సమాధానం కావాల్సిన అంశం ఇది. ఎందుకంటే మీరు కళాకారులు ఉన్నారు, యువర్ ఫైటర్ క్లియర్. అంటే కల్చరల్ వింగ్ నుంచి మీరు చేసిన ఫైటింగ్ అద్భుతం. ఏ మాట కామాట ఏ కళాకారుడు ఆ కళాకారుడే. వీళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అని చెప్పలేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లు పాతర పెట్టబడ్డ పాట, 10 ఏళ్లు అణచివేయబడ్డ పాట ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా వచ్చింది. దాని మీద మీరు హర్షిస్తున్నారా? ఖచ్చితంగా హర్షిస్తాను. ఎందుకంటే ఇవాళ అందశ్రీ అన్న లేకపోతే, ఒక గద్దరన్న లేకపోతే, ఒక గోరెటి, ఒక జయరాజ్ అన్న వీళ్ళు లేకపోతే మేము ఎక్కడ వాళ్ళం? వాళ్ళ పాటలు వినుకుంటా క్యాసెట్లల్లో సీడీలలో వినుకుంటా రాసుకుని పాటలు కాదే. నేను తెలంగాణ ఉద్యమంలో జనజాతరలు మన గీతం జయకే తనమై ఎగరాలి, జంఝా మారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం. ఈ పాట నేను అందశ్రీ అన్న రాసిన పాట ఎన్ని వేదికల మీద ఇలా ప్రపంచం నన్ను గుర్తుపడుతుందంటే అందశ్రీ అన్న రాసిన పాట. ఖచ్చితంగా సంతోషపడుతున్న, గర్వపడుతున్నా. చిన్న చిరుతలా ఎగురుతుంటుంది ఈ పాట వచ్చినప్పుడు. ఆ మైక్ పట్టుకొని నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో నేను చూసేటోని మీ ధూమ్ధాములు అట్లా ఉండేది. ఇప్పుడు అంటే కాకతాళీయంగా కాదు, కావాల్సుకునే మాట్లాడుతున్నట్టు కీరవాణి రాగం మ్యూజిక్ చేయటం అవసరమా, ఈ తెలంగాణ సోల్ లేదు అంటే ఇప్పుడు తెలంగాణ యాంథమ్ రాష్ట్ర గీతం, అది రాష్ట్ర గీతంలో ఏంటి డీజే అంటే డాన్స్లు ఏమైనా ఉండాలా, ఇంకొంతమంది రసాలు లేవు అవి అంటే ఏముండాలంటే ఒక స్థల పురాణం. ఈ ప్రశ్నకు నేను మాత్రం ఒకటి, నాకు ఫస్ట్ అందశ్రీ అన్న రాసిన జయ జయ హే జయ తెలంగాణ గీతం ఉద్యమ సమయంలోనే ఇది మా గీతం అని చెప్పుకొని పాడినోళ్ళం. ఇప్పుడు అందశ్రీ అన్న పాట రాష్ట్ర గీతంగా వచ్చింది, అంతకంటే ఇంకా మాకు ఇంకేం, నేనైతే సంతోషపడుతున్నాను. ఇక దీని మీద నేను ఇంకేం మాట్లాడదలుచు. రకరకాల అంటే భిన్న అభిప్రాయాలు వస్తాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. చాలా పెద్ద ఆయన, నేను ఆయన తీసుకున్న అభిప్రాయాన్ని కానీ నేను ఏ రకంగా దాన్ని ఏదేమైనా రాష్ట్రం ప్రకటించింది, రాష్ట్ర గీతంగా రాజ్యం ప్రకటించింది, ఇప్పుడు దాన్ని జరపలేము. సో పాట పట్ల మీరు హ్యాపీగా ఉన్నారు, పాట గెలిచింది అనేది ఎస్. ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు ఒక లేడీ సింగర్ గా మీ కాంట్రిబ్యూషన్ కాస్త ఎక్కువే ఉంది తెలంగాణ ఉద్యమంలో. మిమ్మల్ని గుర్తించి పిలవటం గానీ లేదా ఏదైనా స్వర్ణ అరే అనే ధోరణిలో ఈ ప్రభుత్వం అని ఉంది, ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు? అనేక మేము ధూమ్ధాంలోకి వెళ్తుంటే మాకు ప్రమాదాలు, యాక్సిడెంట్లు అయ్యేవి, దెబ్బలు తగినాయి, తలకాయల వల్ల కొట్టుకుని ఉన్నారు. మేము ఆడి ఎగిరి దునికితే మా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయి. కాబట్టి ఆ ప్రభుత్వం నాకు తెలంగాణ ఉత్తమ ఉద్యమ గాయకురాలు అవార్డు ఇచ్చింది గత ప్రభుత్వం. నేను ఎవరిని నాకు అవార్డు ఇవ్వమని నేను అడగలేదు, కానీ వాళ్ళకు వాళ్ళే నాకు ఫోన్ చేసి, నేను 2 రోజుల ముందు నాకు ఫోన్ ఇస్తే నేను షాక్ అయిపోయాను. అంటే అయ్యో కాస్తో కూస్తో నేను అంటే ఆ అవార్డు నాకు సంతృప్తినిచ్చిందా, ఇది చాలా నేను కొండెక్కిన అనేది కాదు, కానీ మనం పరిగెత్తే క్రమంలో ఒక భుజం మీద చేసి ఓకే అనేది ఒకటి ఉంటది. ఆ ప్రభుత్వం అయితే నాకు ఉత్తమ ఉద్యమ గాయకురాలు అవార్డు 2017లో ఇచ్చింది నాకు మహిళా దినోత్సవానికి. అయితే నాకైతే ఇప్పటి మన ప్రభుత్వంలో ఆహ్వానం అయితే రాలేదు, కానీ నేను బాధపడతలేను. కానీ ఇప్పుడే వాళ్ళు చక్కబెట్టుకోవాలి, అంతే. కానీ నాకంటే పెద్దవాళ్ళది వచ్చింది, నాకంటే ముందు తరంది వచ్చింది అంటే కూడా నేను సంతోషపడతాను. ఇప్పుడు పాట వచ్చినట్టే కదా, పాటకు పట్టం కట్టి చాలు. ఏదైతేనేమి ఉద్యమ పాట రాష్ట్ర గీతంగా వచ్చింది, అక్కడికి హర్షిద్దాం. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కేసులు ఉన్నోళ్ళు ఉద్యమకారులుగా అప్లై చేసుకుంటే భూమి, జాగా, ఇంటి స్థలం ఇలాంటి
గౌరవం ఇస్తానన్నారు. అందులో మనం కళాకారులం ఏంటంటే అందరం జైల్లో పోలే. అవును. ఇప్పుడు నన్నే తీసుకో, నన్ను అరెస్ట్ చేద్దామని వచ్చి నా పాటలు విని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు, చప్పట్లు కొట్టింది. అవును. మరి ఇప్పుడు నేను జైలు పోలేదు, మరి నా పరిస్థితి అయితే నేను ఉద్యమకారాలు కదా అని అనేవాళ్ళు చాలా మంది కళాకారులు ఉన్నారు. అయితే నేనేమంటున్నా, నేను విమర్శించట్లేదు, దేనికైనా ఓపిక ఉండాలి, టైం ఉండాలి. అవును. వచ్చి 5-6 నెలలు అవుతుంది, వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. కాకపోతే నేనేమంటున్నా, కళాకారుడు పాటకు శత్రువులు ఉండరు. వాడి పాటకు మనం శత్రువు అయినా సరే మంచివాడు ఏంటో చప్పట్లు కొడతాం. కాబట్టి గజ్జ కట్టి మోకాళ్ళు అరిగేటట్టు పాడిన మలిదశ ఉద్యమంలో ఆడిపాడిన కళాకారులకు మాత్రం మేము ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వము ఇళ్ల స్థలం ఇచ్చు, ఉద్యోగం ఇచ్చు ఖచ్చితంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి ఆలోచన. అంటే ఈ ప్రభుత్వం అన్న కళాకారులకు ఆ తగిన అది గుర్తింపునిచ్చి అట్లా ఆదుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే అదే రికగ్నైజ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండు జరగాలి. ఈ మొత్తం పాటల ప్రస్థానంలో అంటే నువ్వు ఈ ఉద్యమం కాకుండా సామాజికంగా పేదల పాట కావచ్చు, జానపదం కావచ్చు, రీల్ క్యాసెట్ దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు సెల్ ఫోన్ మెమరీస్ వరకు ఈ ప్రయాణంలో వెంటనే ఎక్కువ సార్లు నువ్వు తలుచుకొని పాడుకునే పాట, నీకు బాగా నచ్చి హమ్ చేసుకునే పాట ఏంటి? నాకు ఒక 3 పాటలు బాగా ఇష్టమే. ఒకటి మన దాశరథి గారు రాసిన ఆశలని సముద్రం. అట్లనే నా గురువుగా చెప్పుకుంటాను నేను జయరాజన్న. నా గురువుగా నేను 3-4 పేర్లు చెప్పుకుంటా. ఒకటి గద్దరన్న, జయరాజన్న, అందశ్రీ అన్న, ఊరటెంకన్న, సుద్దాల శక్తిరన్న. వీళ్ళు నా గురువులుగా నేను భావిస్తాను. అందులో మా జయరాజన్న మనసా పాట నాకు ఇష్టం, అదొకటి. అట్లనే కొమ్మ చెక్కితే బొమ్మర అందశ్రీ అన్న పాట. ఈ 3 నాకు బాగా. ఎక్కడి నుంచి మొదలు పెడతా? ఈ మూడిట్లో నాకు కొమ్మ చెక్కితే కావాలి నాకైతే. పల్లె పాట. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు పాదురా. ఈ పాట నాకు చాలా ఇష్టం అన్న. నేను అంటే చిన్నప్పుడు పల్లె జీవన ఛాయ పేరుకే సినిమాలో ఉంది కానీ మొత్తం పల్లె జీవితం అంతా ఈ పాటలో అసలు మనిషి జీవితం మొత్తం కనబడుతుంది. చాలా గొప్ప పాట. లాస్ట్ లో కూడా ఎవరి నమ్మకాలు వారివి, ఎక్కిరించే హక్కులు ఎక్కడివి, అగ్గికి సెదలు ఎట్లా పడుతుంది, నిగ్గదీసి అడుగుతున్నా అని చెప్తారు. వెంటనే ఆ విషయానికి వచ్చినప్పుడు మీరు ఏ పాట కాపాడ చాలా సమతుల్యమైన అసామాన్యమైన పాటలు 3 అని చెప్పారు. మనసా పాట కూడా చాలా బాగుంటుంది. మనసే ప్రశ్నించుకున్నప్పుడు జయరాజన్న రాసిన విధానం నిజంగా జయాన్ని ఇస్తుంది. అది కూడా ఒకసారి. మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, నా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాలు ఈదగలిగే బలము నీకున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, నీవు విడువవెందుకో నా మనసా, నిన్ను నిప్పుతోని కడగనా మనసా, గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, ఎదుటి వాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో, ఎనక నుండి పొడిచే పాడు గుణం ఎందుకు, పాడు గుణం ఎందుకు నా మనసా, కన్నీళ్లతో నిన్ను కడగనా మనసా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన, నీ మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, నువ్వు మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో, నువ్వు బతుకవెందుకో. సూపర్ సూపర్, నిజంగా చాలా అద్భుతంగా మనసు పెట్టి పాడింది ఈ పాట. అప్పుడు నేను 2016 ఆ టైంలో చాలా వైరల్ అయిందన్న. నేను ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో పాడితే, దానికి ముందు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరు మనుషులుగా, మనం కూడా ఒక వయసుకు వస్తే
మన కొడుకులు మన పిల్లలు కూడా మనం చూడకపోతే ఎట్లా బతుకు అనేది నేను ఆ భావోద్వేగంతో పాడినప్పుడు ఈ పాట చాలా వైరల్ అయింది. అసలు ఈ పాట రికార్డింగ్ లో మీరు ఎందుకు పాడలేదు? అవును, నేను రైట్స్ కూడా తీసుకున్నాను జయరాజన్న దగ్గర. నెక్స్ట్ ఈ పాట నేను ఫీమేల్ వర్షన్ లో, మేల్ వర్షన్ లో అన్న పాడిండు. అన్న పేరు నాకు ఇప్పుడు మల్లేష్ అద్భుతమైన కంఠం మల్లేష్ అన్న. అసలు చాలా నాకు ఇష్టం అన్న పాట. అంటే జయరాజ్ అన్న సోల్, ఆయన ఆత్మను ఆయన అక్కడ ప్రదర్శించింది. మీరు వాడినా కూడా సేమ్ ఆ ఫ్లేవర్ ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది. నెక్స్ట్ ఎందుకని స్వర్ణ ఇన్ని పాటలు పాడినామే సినిమాలకు ఎందుకు ట్రై చేయలేదు? ఇందాక నువ్వు అడిగిన చూడు, నాకు ఏది ఎవరిని అడగడం ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, 8th 9th క్లాసులలో ఈ ఊళ్ళల్లో మనకు సీడీలు వేసుకొని ట్రాక్టర్ల మీద గుళ్ళ కాడ పాటలు వచ్చేవి. అందులో ఈ జడల రమేష్ అన్న, యాకనూరు దేవన్న వీళ్ళు వాడిన పాటలతో పాటు మన అందేశ్వర రాసిన సూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి ఇలాంటి పాటలు వచ్చేవి. అప్పుడు నేనేమనుకున్నదంటే స్కూల్కి వెళ్తుంటూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇది నా గొంతు లెక్కనే ఉన్నది, అవి నేను వాడుకునేదాన్ని వెంటనే. అబ్బాయి సేమ్ నేను ఆడలాగానే వాడుతున్నా, వాళ్ళ పాటలు సేమ్ నా గొంతు లెక్కనే ఉన్నాయి. ఏదో ఒక రోజు ఈ క్యాసెట్లు తీసేటోళ్ళు ఎక్కడ ఉంటారు కానీ వాళ్ళు మా ఊరికి వస్తారు, నన్ను పట్టుకపోతారు, నన్ను వాడిస్తారు అనుకున్నా. అంటే నేను ఇది కావాలి అనుకోలే, ఇది అయితా నేను గిట్ల అయితా పెద్ద అయినాక నేను ఇది చేస్తా అనుకున్నా తప్ప ఇది చేయాలి నేను గిట్ల అనుకోలే. అయితే నేను అనుకున్నట్టే జరిగింది. నేను కాలేజ్ చేస్తున్నప్పుడు నా కోసం ఒక సంవత్సరం వెతికిండ్రు జడల రమేష్ అన్న, గజ్వేల్ వేణన్న వీళ్ళందరూ. అప్పుడు నేను డప్పు కొట్టుకుంటే పాటలు పాడేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు కొట్టుకుంటా పాడేదాన్ని. ఇప్పుడు ఒకటి తెప్పిస్తే బాగుంది, తెప్పి కొడతా, ఇప్పుడు ఈయన కొడతా. అయితే 20 ఏళ్ల క్రితమే నేను డప్పు కొట్టుకుంటా పాడేదాన్ని. పుట్టి ఓలో పాడితే కొట్టుడు కాదు, నాకు నేను ఉట్టిగా డప్పు కొట్టుడు కాదు, ఇటు పాడుకుంటా అటు కొట్టుకుంటా పాడేదాన్ని. దీనికి సాక్షులు కూడా ఉన్నారు, నేనేం ఉట్టిగా చెప్పలేదు. చాలా కష్టం అంటే సైమల్టేనియస్ గా రెండు చేయటం. ఇప్పుడు ఎంత మంది కళాకారులకు తెలుసు అంటే అప్పుడు నేను డప్పు కొట్టుతూ పాట పాడే ఏకైక అమ్మాయింది నాకు ఒక 20 ఏళ్ళ క్రితం. అయితే అట్లా నేను ఇట్లనే ఒక టీవీ ఛానల్ లో డప్పు కొట్టుకుంటా పాడేవాడిని. అది కూడా తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసే పాటే. ఆడ ఋషిలు మన కాదూరి గణేష్ అన్న, తర్వాత విష్ణు అన్న, గజ్వేల్ వేణన్న, రమేష్ అన్న వీళ్ళు చూసి అరే మన గొంతు ఈ అమ్మాయి గొంతు సేమ్ మన పాటలు ఎక్కున్నది, మనం వాడియాలి అని చెప్పి అప్పుడు నా కోసం ఒక సంవత్సరం తిరిగి నేను వీళ్ళు తిరిగినాక సంవత్సరం దొరికినాక కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను కలవకపోదును, నేను ఫోన్ చేస్తే ఇప్పుడు రికార్డింగ్ లేవు అన్నట్టు. లాస్ట్ కు ఏదో పాటకు వాళ్ళకు బాగా అవసరం అయ్యి నా కాలేజీకి వచ్చిర్రు, వాడలేకపోతే హాస్టల్కి వచ్చిర్రు, హాస్టల్ నుంచి పట్టుకపోయారు, మా ఇంటికి పోయిర్రు, మా అక్క దగ్గరికి పోయినరు. ఇన్ని 4 తిరిగితే నేను హాస్టల్లో దొరికిన. నన్ను వడ్లకొండ నీళ్ళన్న హాస్టల్కి వచ్చి నన్ను పట్టుకుపోయి పాటలు పాడాను. అట్లా ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పినాను, కనబడతలేదు అన్న రోజులు నేను అడగలేదు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నం నేను చెయ్యాలి, అంటే గర్వం అని కాదన్నా. నేను ఒకళ్ళని అడిగి తెచ్చుకునే కంటే ఒకవేళ నా గొంతు అవసరమైతే అక్కడికి నువ్వు అరువురాలు అయితే అదే నీ దగ్గర వస్తుంది అనేది నీ నమ్మకం, అంతే కదా. అట్లనే నేను ఇప్పుడు ఈ ఆడియో రంగంలోకి ప్రపంచానికి నేను దానంతటో వచ్చిందే గానీ నేను ఎత్తుకుంటూ పోలే. మరి ఎందుకు స్వర్ణ ఇప్పుడు ఈ 7 ఏళ్ల గ్యాప్ ఉంది అనడం కంటే ఈ 7 ఏళ్ల గ్యాప్ లో అప్పుడు మీరు నడిచిన జర్నీ కంటే ఇప్పుడు చాలా అప్డేట్ వర్షన్ యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వస్తున్న ధోరణి, మీరెందుకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాం? అయితే నా తమ్ముళ్ళు నన్ను సొంత అక్కలాగా భావించే తమ్ముళ్ళు కొంతమంది స్టార్ట్ చేసి నా పేరుతో 2 ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పుడు కాస్త నేను కూడా వాటి మీద దృష్టి పెట్టిన. ఒకవేళ నాకేంటంటే చూడన్నా కాలగమనంలా ఇప్పుడు నేనున్నా ఇట్లా ఒక లీడర్ అవ్వాలను, ఒక పెద్ద గాయకు అవ్వాలను కాలగమనంలో అట్లా రాసి ఉంటే అయితా, ఖచ్చితంగా అయితా. అట్లా అయితానని చెప్పి నువ్వు ఊకోను, నా శక్తి మేరకు నేను ఆడతా పాడతా. కాలగమనంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలని 7కి వెళ్ళాలని రాసి ఉంటే ఆడికి వెళ్తాను. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చివరి గడియల్లో అనుకోకుండా కొన్ని పరిణామాలు జరిగింది. చెప్తే నువ్వు కూడా బాధపడతావు. ఏంటంటే మనం గద్దరన్న మిస్ అవ్వడం, సాయి చంద్ర మిస్ అవ్వడం. సాయి చంద్ర పాటల్లో నీకు బాగా నచ్చే పాట ఏముండే? మీరు కలిసి పాడినవి కూడా ఉన్నాయి కదా? కలిసి పాడిన మేము అప్పుడు చరిత్రలలో సాయన్న నేను కలిసి వేనన్న పాడించాము నాతో, రమేష్ అన్న, రమణాకర్ అన్న వీళ్ళు పాడించారు నాతో. ఒక పీక్ స్థాయిలోకి వెళ్ళినాక అటువంటి యంగ్స్టర్ చనిపోవటం వల్ల నీకు ఏమనిపిస్తుంది? అయితే నేను సాయన్న రాసిన పాటలు కూడా పాడినా, స్వతహాగా రచయిత కూడా సాయి చంద్ర.
చాలా అద్భుతం. అందరు రాసిన పాటలు కూడా ఉన్నాయి. ఆయన రాసినవి ఆయన కొంత పేరు తెస్తే ఎక్కువ బయట వాళ్ళకి పాడినవి కూడా ఎక్కువ పేరు వచ్చాయి. అందులో ఉద్యమ ప్రస్థానం అంతా ఈ పాట పేరు చెప్పకుండా ఉండలేవు. రాతి బొమ్మల్లో అనేసి కూడా అది మీ నుంచి కూడా నేను చాలా సార్లు వినేటోళ్ళు. చాలా వేదికల్లో, దుమ్మ వేదికల్లో. అంటే అదేదో బాగా ఓన్ చేసుకొని ప్రాణం పెట్టి పాడుతూ ఉంటావు ఆ పాటని. అది ఒక్కసారి అమూల్య ప్రేక్షకుల కోసం కూడా వాడాలి. ఆ పాట నిజంగా సాయి చందన్న పాడితేనే వినాలనుకుంటారు. కానీ అన్ని వేదికల మీద సాయి చందన్న కాకుండా కొన్ని వేదికలు అన్నా, కొన్ని వేదికలు నేను కూడా పాడినాను. అట్లా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసివో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత శ్రీకాంతును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దును ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కులు అని మొక్కి ధీమాగా ఉన్నాను, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి మాయరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసివో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. సూపర్ సూపర్. ఒక్కసారి మళ్ళీ ఉద్యమ కాలానికి వెళ్ళిపోయినట్టున్నది. ఎందుకు ఇంత ఇన్వాల్వ్మెంట్? పాట అంటే అంత పిచ్చి నీకు? ఎందుకంటే అన్నా, మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి అవమానాల్ని చూసిన వాళ్ళం, ఆకలిని చూసిన వాళ్ళం, అవి తీరలే. ఆ అవమానాల నుంచి, ఆకలి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వాళ్ళం. కాబట్టి ఎవ్వరికి గాయమైనా కూడా మన చరిత్ర గుర్తుకొస్తుంది, మన ఆకలి గుర్తుకొస్తుంది. కాబట్టి ఆ పెయిన్ ఇంకెవ్వరికి ఉండకూడదు అనిపిస్తుంది. అందుకే ఈ ఆర్ద్రత వస్తుంది. అవును. అట్ సేమ్ టైమ్ నువ్వు అంటే మాట్లాడడం ఎంత ముక్కుసూటిగా ఉంటావు, పాట పట్ల ఎంత అంకిత భావంతో దృఢంగా, అంటే పాటకు పనిచేస్తున్నామంటే ఎక్కడ నిర్లక్ష్యంగా అనుకోడు. అండ్ సేమ్ టైం చిన్న చిన్న విషయాల దగ్గర స్వర్ణ చాలా స్ట్రిక్ట్ ఉంటది. ఆమె కంఫర్ట్ జోన్ ఆమె వెతుక్కుంటది. చిన్న వస్తువులు వాడటం దగ్గర కానీ, మనుషుల శ్రద్ధల దగ్గర కానీ, ఎందుకు ఆమె అంటే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి ఆ వాడటము. లేదా కొంత కళాకారులు ఒక ప్లేట్లో వాళ్ళు తినేస్తారు, నువ్వు అట్లా తినవు. లేదా పక్కన ఏదైనా కొంచెం ఎలర్జీ లాగా ఉందంటే దూరం ఉంటావు. లేదు కొంచెం క్యాండిడేట్ తేడా ఉందంటే అసలు అసలు జరిగిపోతావు. ఏంటి ఆ ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అట్లా? అయితే ఒక మాట ఏంటంటే, నేను ఈ భూమి మీద పుట్టిన అసలు మనిషిని ప్రేమిస్తాను. వాళ్ళ ఆడ గాని మగ గాని, కులం ఏ కులమైనా గాని, వాళ్ళు ఊడ్చే వాళ్ళు గాని, కారులో విమానంలో పోయేటోళ్ళు గాని, విస్తరాకులు ఎత్తేటోళ్ళు గాని, అక్కడక్కడ మనకు చిన్న చిన్న ఏదో అమ్ముకుంటూ డబ్బులు అడుకునేటోళ్ళు గాని, నేను మనిషిని ప్రేమిస్తాను. వాళ్ళ రంగు, రూపు, కులం నాకు వద్దు, నాకు అవసరం లేదు. అలాంటి దాన్ని మరి కొంచెం మీరు అన్నట్టుగా శుభ్రత ఎందుకుంటా అంటే, మనవి చాలా బీద బతుకులే. మనకు ఆరాటం ఉంటది, ఎదుటోళ్ళకి మన దగ్గర ఏదైనా ఉంటే చేయాలని ఉంటది, అందరిని ఆదుకోవాలని ఉంటది. కానీ మన స్తోమత ఆర్థికంగా కొంతే ఉంటది. ఇలాంటి కాడ ఇప్పుడు కరోనా వచ్చింది, అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఇంట్లో నేనే కాదు,
మా అమ్మ 65 ఏళ్ళ అమ్మ ఉన్నది, మా నాన్నున్నాడు. వాళ్ళు మనం అంటే ఏదైనా వస్తే మనం తట్టుకోగలుగుతాం, వయసులు ఉన్నాం కాబట్టి. మన ద్వారా మన ఇంట్లోకి ఏమన్నా అయితే మనం ఆదుకునే శక్తి మనకు ఉందా, ఆర్థిక స్తోమత మనకు ఉందా, వాళ్ళకి ఏమన్నా అయితే మనం తట్టుకోగలుగుతామా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే తప్పుగా అనుకోకూడదు, నేను లేనిది చెప్పట్లేదు, మీరే అన్నారు సూటిగా చెప్పటమే అలవాటు. నాకు సాధ్యమైనంత వరకు నేను నిజమే చెప్తాను, నాకు నా వల్ల అయినంత వరకు. కానీ నిజాలు ఎవరు నమ్మరు, నమ్మకపోయి, కానీ నాకు సాధ్యమైనంత వరకు నిజమే చెప్తాను. విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ గాని మా అక్క దగ్గర పెరిగిన, ఒక 9 సంవత్సరాలు వచ్చేసరికి నేను అక్క చేతుల్లోనే అక్క దగ్గరే ఉండిపోయినా. కాబట్టి నాకు మా అక్క ద్వారా, మా అమ్మ ద్వారా, నా గురువుల ద్వారా, ముఖ్యంగా మా జయరాజన్న, గదరన్న, వీళ్ళ ద్వారా నాకు అబ్బిన, నేను విన్న పాఠాలు, నేను వీళ్ళ గురించి నేను తెలుసుకున్నదాన్ని, నేను పెరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కొద్ది క్రమశిక్షణలో పెరిగింది. ఒక బతికినంత కాలం వీలైతే సహాయం చేయాలి, లేకపోతే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, నిబద్ధతగా నిజాయితీగా క్రమశిక్షణ ఉండాలి, పట్టుదలతో ఉండాలి, ప్రతిభతో ఉండాలి. నేను వాటి మధ్యలో పెరిగిన కాబట్టి ఈ స్ట్రిక్ట్నెస్. నువ్వు అట్లాంటావు, కానీ ఇప్పుడు నీతోటి కళాకారులు ఏందయ్యా ఇట్లా మనిషి ఆనందం చేయదు, అది ముట్టుకోనియదు, ఇది ముట్టుకోనియదు, సపరేట్ నీళ్ళ డబ్బా, సపరేట్ ఇది, సపరేట్ అది, మాస్క్ మంచిదే కదా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీళ్లు తాగినా, మూతి ఉచ్చుకుని తాగినా నీకు ఇస్తున్నా, నాకు థైరాయిడ్ ఉండొచ్చు, షుగరే ఉండొచ్చు, ఇంకేమైనా జబ్బే ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నాకు లేవు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే కంటే అనేది జాగ్రత్త అంటున్నావు, వాళ్ళు అనేది చాలేస్తామంటారు, అది నేను అనేది. అయితే మంచి ఎప్పుడు మనకు అట్లా కనబడుతుంది, అనుకుంటే అనుకుని నా వల్ల ఒకరికి హాని నేను ఎప్పుడు తలబెట్టను, నా వల్ల సాధ్యమైనంత వరకు నేను మంచిగా చేసుకుంటూ వస్తా. ఇక మనం పోయే దారిలా మనం మంచిగున్నా కూడా ఒకళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారంటే మనం ఏం చేయగలుగుతాం? మనం వెళ్ళే దారి సరైన అయినప్పుడు, ఎవరికి నష్టం కలిగించింది అయినప్పుడు కూడా మన గురించి చర్చిస్తున్నారంటే మనం ఏం చేయగలుగుతాం? అది వాళ్ళ ఇష్టం. మనం చాలా స్ట్రాంగ్ అని కూడా దాని అర్థం మన గురించి మాట్లాడినప్పుడు. ముఖ్యంగా మనము ఇప్పుడు ప్రధానంగా అనుకున్న కవులందరూ వచ్చినాయి, కానీ గోరెటి వెంకన్న పాటల్లో ఏ పాట ఇష్టము, ఏది వాడేదాన్ని ఎక్కువ అనే విషయం చెప్పలేదు. నాకు గోరెటి వెంకన్న పాటలల్లా ఏమి మారేనురా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా, ఇంటి ముందు కొట్టాముల కోడి పిల్లల రుచు ఉంటది, ఇంటి ముందు కొట్టాముల మేక పిల్లల రుచు ఉంటది, ఇంటిలోన గంప కింద కోడి పిల్లల రుచు ఉంటది, పెంట దిబ్బ అంచున వెలిసినా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. నేను ముందు గర్జన నోటి నుంచి చాలా బాగా ఇదొకటి. ఇంకా రేలాదుల తాళెల్లాడే నేల నా తెలంగాణ, ఇదైతే నేను డప్పు కొట్టుకుంటూ పాడేదాన్ని. ఒక 6-7 చరణాలు ఉండేది, నాన్ స్టాప్ గా 6-7 చరణాలు డప్పు కొట్టుకుంటూ పాడేదాన్ని. డప్పు ఒకటి మళ్ళీ పాడితే స్టెప్స్ అని వేసేటోళ్ళు. అక్కడ ఆత్మ ఉంది కదా, చాలా ఆక్రోషంగా వచ్చేది ఆ పాట. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అంటే ఏం వస్తుంది కొత్త పాట స్వర్ణది ఈ తెలంగాణ ప్రభుత్వంలో గానీ లేదా ప్రజల వైపు గానీ మన వ్యవస్థ వైపు గానీ ఇప్పుడు సామాజికంగా బాధ్యతాయుతంగా, అంటే జనరల్ గా నేను మీ నుంచి ఎక్కువ అంటే ఈ వల్గారిటీ ఉన్న జానపదాలు, రాయే పోయే ఇట్లాంటి చిల్లర పాటలు అయితే వినలేదు, చాలా మందికి తెలియదు కూడా. అంటే మీరు ఉద్యమంగా చూసిరు, సామాజికంగా చూసిరు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా మీ పాటలు తెలుసు తప్ప ఈ చిల్లర పాటలు అయితే నేను చూడలేదు. చాలా జానపదాలు ఇప్పుడు నేను వాడినా, ఇప్పుడు యూట్యూబ్ లో రీమేక్ చేస్తున్నాను. చెప్పిన కదా, నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు వద్దు బిడ్డో, అరరరర వద్దు బిడ్డో, కరెంటోడే ముద్దుగున్నాడు వద్దు బిడ్డో, మెడల మీద ఉండేటోడు మెడలు తిరుగబల్సినోడు వద్దు బిడ్డో, అరరరరే. ఈ పాట అప్పుడు చాలా కొన్ని లక్షల సీడీలు అమ్మిన పాట ఇది, నాది బంపర్ హిట్. ఈ పాటలో వల్గారిటీ ఉండదు, ఈ పాట చాలా మంచిది. బిడ్డ అభిప్రాయం తల్లి బిడ్డకి చెప్తాను, అద్దు ఇట్లా. ఇది కూడా ఒక సామాజిక. అట్లనే మన చీకోడ్ నర్స్ అని ఒక పాట రాసింది అనమాట. రావే సుజాత రాశాడు బ్రహ్మరాత, నీకు నాకు పిల్లంట పెద్దలెవరు రారంట, జడల మిషన్ అంటాడు. నేనేమో
పోరావు పోడా గురి పోకిరోడ బావా, నీకు నాకు పిల్లంట పెద్దాలెవ్వరు రారంట, బావా నీకు నాకు పిల్లంట ఈ జన్మాలసలు కాదంట. ఈ పాట అప్పుడు చిన్నప్పుడు వాడుంటే చిన్నపిల్లని చదువుకుంటున్నా. ఈ పాటలు ఎందుకు వాడినా అంటే నాకు వాటి అర్థాలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అప్పటిదాకా కూడా నేను ఉద్యమ గీతాలు విప్లవ గీతాలు పాడుకుంటూ వచ్చిందాన్ని. నీకు కూడా తెలుసు ఎంఎల్ పార్టీ అరుణోదయల అక్క జ్యోతక్క ప్రభావంతో పెరిగిందాన్ని నేను. విప్లవ పాట తప్ప నాకు వేరే తెలియదు. కానీ వేనన్న రమేష్ అన్న వీళ్ళందరూ ఇలాంటి పాటలు కూడా పాడించారు నాకు. అప్పుడు నాకు వాటి అర్థాలు తెలియదు. రెండోది నేను ఫీజులు కట్టుకోవాలి, నేను బుక్కులు కొనుక్కోవాలి, అందుకని నేను పాడేదాన్ని. ఇంకొకటి ఈ డివోషనల్ దేవుళ్ళ పాటలు పేరు తెచ్చిన గోగుల్లో గోగుల్లో కొండగట్టు అంజన్న జాతర చూడారమ్మో గోగుల్లో గోగుల్లో ఇదొకటి. అట్లనే అల్లి పొదల కింద అని అది ఆంజనేయ స్వామి మీద వచ్చింది. ఇది కూడా చాలా పెద్ద హిట్ అనమాట. అట్లనే ఎల్లమ్మ చరిత్ర ఉంటుంది. ఎల్లమ్మ చరిత్ర ఏంటంటే కొడుకు పరశురాం ఇబ్బంది పెడుతుంటే మిమ్ము సత్యానగన్నాను కొడుక, నేను సత్యమైన దాన్ని బిడ్డ, అయ్యయ్యో పరశురామా నన్ను వరిగోసం పెట్టకు బిడ్డ, నేను సత్యమైన దాన్ని కొడుక, మిమ్ము సత్యానగంటీరు బిడ్డ, కన్నాను కొడుక పేగు దించుకొని, పెంచాను కొడుక పొత్తిల్లుంచుకొని, అయ్యయ్యో పరశురామా నన్ను వరిగోసం పెట్టకు బిడ్డ, నేను సత్యమైన దాన్ని కొడుక, మిమ్ము సత్యానగంటీర కొడుక. ఈ పాట కూడా అప్పుడు ఈ చరిత్ర కూడా చాలా కొన్ని వేల వందల సీడీలు అమ్ముడు పోయినాయి. చరిత్ర కన్నా నీ పాట చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంది. అసలు ఒడిచేటట్లేవు ఈ లెక్కలు పోతాయి. అయితే ఈ జానపదాలు, ఈ భక్తి గీతాలు నేను ఒక 6 ఏళ్ళే పాడింది. అది కూడా నా చదువు కోసం, నా బుక్కుల కోసం. నాకు వాటి అర్థాలు కూడా తెలియవు. అయితే ఈ 6 ఏళ్లలో నేను ఉట్టి భక్తి జానపదాలే కాదు, మస్తు సామాజిక పాటలు పాడినా. అర్థాలు తెలియకపోవచ్చు కానీ చాలా అర్థవంతమైన పాటలే పాడినాం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నీకు తెలియకపోవచ్చు కానీ ఆ పాటలకు ప్రేక్షకుడుగా నాకు తెలుసు. అయితే ఇంకోటి చెప్పనానే, ఆ పాటలు పాడేటప్పుడు సామాజిక ఉద్యమ గీతాలు, తెలంగాణ పాటలు కూడా వాడినా. మన తెలంగాణ చరిత్ర ఎట్లొస్తది అంటే నాకు ఇప్పుడు గుర్తుకు లేక వాడతలేను కానీ కోదాసిరన్న రాసిన పాట, చంద్రయ్య దుబాయ్ లో ఉంటాడు, ఈడ తెలంగాణ మనకు వస్తే నువ్వు అక్కడ ఎందుకుంటావు అని, ఓ మామో సింధురయ్య, ఓ మామో సింధురయ్య, నా మామో సింధురయ్య, ఏండ్లకేండ్లు గడిసిపాయనా, ఓ మామో సింధురయ్య, తెలంగాణ రాకపాయనా, నా మామో సింధురయ్య. ఇవన్నీ తెలంగాణ. పర్లేదు, అట్లా కాదు అసలు. అంటే మీరు ఇన్ని పాటలు పరిచయం చేసింది కానీ ఒక శిఖరాన్ని మనం మర్చిపోయినాం. ఫైనల్లీ గద్దరన్న శిష్యురాలు అని చెప్పినాం. ఆయన గద్దరన్న ఒక యుద్ధ గీతం, అది ప్రజా నౌక. ఆయన పాట వాడకుండా ఈ ఇంటర్వ్యూ లేదు. అండ్ మనం పార్ట్ 2 కూడా వెళ్ళబోతున్నాం. ఈ పాటల ప్రస్థానం ఇప్పుడు అయిపోదు కాబట్టి ముందుగా ఇప్పుడు నాకు గద్దరన్న పాట కావాలి. గద్దరన్న పాటలో నాకు చిన్నప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసిన పాట, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొలువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. ఇలాంటి పాటలు నాకు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. నిజంగా గద్దరన్న ప్రస్థానంలో అవి చాలా గొప్ప పాటలు. ఏదైనా మీరు ఒక విజయ ప్రస్థానంలో ప్రత్యక్షంగా ఉండడం అనేది చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో కూడా పాల్గొని చేసిండ్రు. ఫైనల్లీ తెలంగాణ ఆత్మ గౌరవం అనుకున్నప్పుడు దాశరథి గారి గీతం, ముఖ్యంగా స్వర్ణ నోటి నుంచి చాలా మంది తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ అంటే ప్రజానికం అంతా తెలుసుకున్న పాట. మస్తు మంది వాడతారు, నువ్వు వాడింది ఒక ఎత్తు.